గత 10 రోజుల నుండి విజయవాడ కలెక్టరేట్లోనే మకాం వేసి ఒక బస్సు అక్కడ పెట్టుకుని అది అందులో పడుకుంటూ అలాగే పొద్దునుంచి రాత్రి దాకా రివ్యూలు చేస్తూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తాజాగా తన ఇంటికి ఏదైతే తాడేపల్లిలో ఉన్నటువంటి ఉండవల్లిలో ఉన్నటువంటి కరకట్ట దగ్గర ఉన్నటువంటి తన ఇంటికి చేరుకున్నారు. 10 రోజుల పాటు విజయవాడకు సంబంధించి వరద ముంపు తర్వాత అక్కడ అధికార యంత్రాంగం వైఫల్యంతో ఆగ్రహించినటువంటి చంద్రబాబు స్వయంగా వచ్చి కలెక్టరేట్లో కూర్చోవడంతో కదలిక ఆరంభమైంది. ఆ పైన రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. లోపాలను సరి చేసుకుంటూ ఫైనల్గా ఆఫ్టర్ ఫ్లడ్ మాత్రం ఏదైతే మొదటి 2 రోజులు ఇబ్బంది అయినా ఆ తర్వాత దారికి పెట్టుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆఫ్టర్ అంటే వరదలు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం పర్ఫెక్ట్గా సిస్టమ్స్ అన్నిటినీ సెటరైట్ చేసి మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ ఇళ్ల దగ్గరికి పంపించి ఇప్పుడు కంటిన్యూస్గా పనులు చేపిస్తూ ఉన్నారు. ఓవరాల్గా సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే నడుస్తుంది. అదే సందర్భంలో అంతా పూర్తయిన తర్వాత అందుకు ఇంటికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ గోదావరి ప్రాంతంలో వరద ముంపు ప్రాంతాలు పర్యటించడం అంటే ఆయన హార్డ్ వర్కింగ్ నేచర్కి మరొకసారి అద్దం పట్టింది.